అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కులగణనకు చట్టబద్దత ఉంటేనే కార్యక్రమం సఫలమవుతుందని, లేకుంటే విఫలమవుతుందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాము కులగణన కార్యక్రమాన్ని చిత్తశుద్దితో చేపట్టామని తెలిపారు. 2011లో ఢిల్లీలో నాటి యూపీఏ ప్రభుత్వం చట్టం చేయకుండానే కులగణన చేసిందని గుర్తు చేశారు. చట్టానికి సంబంధించి ఎవరూ అనుమానించాల్సిన పని లేదని, చిత్తశుద్ది ముఖ్యమని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. సార్, కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష, దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది. సార్, ఈ సెక్షన్ కి లాభం జరగాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు, జస్టిస్ రాజేంద్ర కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి, లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినారు, వారందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. చట్టం చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, 2011 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేసింది, ఆనాడు యూపీఏ ప్రభుత్వం, నేను కూడా సభ్యుడిని. 2011లో కూడా ఇటువంటి చట్టం చేయకుండానే క్యాష్ సెన్స్ జరిగిందో ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం. ఈ రోజు కూడా మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. చట్టానికి సంబంధించి కావచ్చు, చిత్తశుద్ధి ముఖ్యం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు మంత్రులు ఉన్నారు, బీసీ వెల్ఫేర్ మంత్రులు ఎవరో రేంజ్ అనేది కాకుండా ఈ రాష్ట్రంలో 130 కులాలుండి 29% విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న తర్వాత కూడా స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ శాతం జరుగుతోంది అధ్యక్ష. కానీ చిత్తశుద్ధిగా మరి మిగతా అన్ని వీటికి సంబంధించి చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలే. గౌరవ మాజీ మంత్రి గారు, నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, కులగణనకు సంబంధించిన ప్రభుత్వం చేసింది ఆ రోజు, దాన్ని బయట పెట్టమని అన్నాడని అడిగుంటే ప్రభుత్వంలో ఉండి కోరితే క్యాబినెట్లోనన్నా కనీసం అడిగితే బాగుంటుండే. అది ఎప్పుడు కూడా బయటికి, ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు అన్నట్టుగా మేము కూడా అడుగుతాము, దాన్ని బయట పెట్టి ఈరోజు ప్రభుత్వ ఖర్చులతో జరిగింది, దాన్ని బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మేము కూడా ఆ అంశం తెలియజేస్తామని అడుగుతాం అధ్యక్ష.